హలో ఫుడీస్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీలో బ్రెడ్ పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. క్యాబేజీ పకోడీ, ఆనియన్ పకోడీ, చికెన్ పకోడీ తినే ఉంటారు కదా, అయితే బ్రెడ్ తోటి కూడా మనం పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఈ రెసిపీ మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్రెడ్ పకోడీ కోసం మనం శాండ్విచ్ బ్రెడ్ని కానీ మిల్క్ బ్రెడ్ని కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 5 స్లైసెస్ తీసుకొని బ్రెడ్ పకోడీని ప్రిపేర్ చేస్తున్నాను. ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని వాటర్లో ముంచేసి వాటర్ని అంతా కూడా స్క్వీజ్ చేయాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకోండి. ఈ ఉల్లిపాయలను సన్నగా పొడుగ్గా వచ్చే విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటేనే ఈ పకోడీకి సెట్ అవుతుంది. కట్ చేసిన ఆనియన్స్ని బ్రెడ్ ముక్కల్లో వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చిలను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. కట్ చేసిన పచ్చిమిర్చిలను కూడా ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఒక 2 మీడియం సైజు ఆలుగడ్డలను కూడా తీసుకొని పైన పొట్టంతా తీసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డలను ఈ విధంగా సన్నగా కోరుకోవాలి. ఇప్పుడు ఈ ఆలుగడ్డ తురుమును కూడా శుభ్రంగా కడగండి. శుభ్రంగా కడిగిన తర్వాత ఈ తురుమును మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఈ మిక్సింగ్ బౌల్లో 1 టేబుల్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి. ఒక కప్పు శనగపిండిని కూడా వేసుకోండి. ఒక 100 గ్రాములు అయితే సరిపోతుందండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా కలపండి. అప్పుడైతేనే అన్నీ కూడా పర్ఫెక్ట్గా మిక్స్ అవుతాయి. ఒకవేళ పిండి తక్కువ అనిపిస్తే మాత్రం ఇంకా కొంచెం వేసుకొని కలుపుకోండి. పిండిని కలుపుకునేటప్పుడే ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం పిండిని ఆయిల్లో వేసుకోవాలి. పిండిని ఒకే దగ్గర వేసుకోకండి. ఒకే దగ్గర వేసుకుంటే మాత్రం పిండి ఒకదానికొకటి అతుక్కొని సరిగా రాదు. స్టవ్ని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. పకోడీని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి. అప్పుడైతేనే పకోడీ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. పకోడీ ఈ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో నుండి తీసేసి ప్లేట్లో కానీ టిష్యూ పేపర్లో కానీ వేసుకుంటే సరిపోతుందండి. అంతే, మన టేస్టీ బ్రెడ్ పకోడీ రెడీ.